ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఆలపాటికి ఓటు వేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గతంలో పట్టభద్రులు కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలకి అంతగా దీనిపై శ్రద్ధ ఉండేది కాదని, నేడు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు కూడా చర్చించుకునే విధంగా జరగడం ఎంతో సంతోషకరమని అన్నారు. నియోజకవర్గంలో 23,273 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆలపాటికి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, జొన్నాదుల మహేష్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవ్వ ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, మల్లవరపు విజయ్, జలానీ ఖాన్, వట్టికుటి సుబ్బారావు, అశోక్ వసంతం, నాగభూషణం, వెంకట్, రహమతుల్లా బేగ్ తదితరులు ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని స్వీకరించి 33 నియోజకవర్గాలు అహర్నిశలు పగలు రాత్రి లేకుండా తిరుగుతూ ఓటర్స్ తోటి కలవటం, 33 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మమేకమై ఆయన చేస్తున్న పని. ఎందుకంటే ఈ రోజున ఈ ఎలక్షన్ ఒక నియోజకవర్గంది కాదు, 33 నియోజకవర్గాల గెలుపు ఓటములు తెలిపే ఎలక్షన్ ఇది. బ్యాలెట్ నమూనాలో ఆ రోజు ఫస్ట్ పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, 1వ నెంబర్ అతనిది. 1వ నెంబర్లో సీరియల్ నెంబర్ 1లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. ఎదురు కూడా మనం దేనికి అవకాశం ఇవ్వకుండా 1వ నెంబరు గీత 1, దానికి రైట్ పెడతాం కానీ, కింద ఏదన్నా పెడతాం కానీ, రౌండ్ చూడటం కానీ ఏది కూడా చేయకుండా ఆ బ్రాకెట్లో నిలువుగా ఒక గీత అట్లా వేసి, ఏ అంచులకు కూడా ఆ దీంట్లో ఉన్న ఆ బ్రాకెట్లో దేనికి తగలకుండా సెంటర్లో 1 అనే అంకేసి, ఇక మిగతా జోలి మనకు అనవసరం, 1 అంకె వేసేసి వాళ్ళు ఏ రకంగా అయితే అధికారులు బ్యాలెట్ పేపర్ని మడతపెట్టి మనకిస్తారో అదే రకంగా మనం బ్యాలెట్ పేపర్ని విడదీసి 1 అంకె వేసి దాన్ని ఏ రకంగా అయితే వాళ్ళు మడత పెట్టించారో అదే రకంగా మనం మడత పెట్టి అందులో వేయాల్సిందిగా. రెండోది ఇంకోటి, మన పెన్ను వాడకూడదు, దయచేసి పెన్ను తీసుకెళ్ళమాకండి. వాళ్ళిచ్చే పెన్నుతోనే 1వ నెంబర్ వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా గత 30 సంవత్సరాల నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి ప్రజానాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పనితీరు, ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశారు, నియోజకవర్గాల్లో ఏ విధంగా పనిచేశారు, అభివృద్ధి విధానంగా ఏ విధంగా పనిచేశారు, సంక్షేమ విషయాలు ఏ విధంగా ఉన్నారు, ప్రజా మనిషిగా ఏ విధంగా మనలు పొందుతున్నాడు, అలాంటి మంచి వ్యక్తికి, మంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి మన యొక్క ప్రాధాన్యమైన ఓటు ఇద్దామా? దయచేసి సోదరి మళ్ళీ ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వం. ఇవాళ లక్ష్మణరావు గారు రేపు ఒకవేళ పొరపాటు ఏదైనా గెలిచినా ఎవరిని అడగాలి, వెళ్ళి ఎక్కడ అడగాలి, ఏం చేయాలి? ఆల్రెడీ డిఎస్సి ప్రకటించి 2 నెలలు అవుతుంది, దాని కార్యాచరణ జరుగుతుంది, నోటిఫికేషన్ రాబోతుందంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఉద్యోగాలు పూర్తి చేయలేదు. దాన్ని పెళ్ళి అయితే 9 మాసాలు పడుతుంది బిడ్డ, ఆడబిడ్డ మగబిడ్డ పడడానికి. మీరు విజ్ఞానవంతులే, మీరు అధ్యాపక స్థాయి నుండి వచ్చిన వాళ్ళే, మీకు పనితీరు ఏ విధంగా ఉండిద్ది, నోటిఫికేషన్ ఇస్తే ఎంతకాలం పరిమితి ఉండిద్దో మీకు తెలియదా లక్ష్మణరావు గారు? ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వాళ్ళు తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే గత ప్రభుత్వంలో నోరు విప్పని పెద్ద మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు నెలేసి 1,40,000 ఉద్యోగాలు కావాలని కోరుతాడంట. పెద్ద మనసు చేయండి, ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వం. ఇవాళ భవిష్యత్తు 2047కి ఏ విధంగా మీరు మీ పిల్లల భవిష్యత్తులు కూడా అందంగా ఉండాలి, అభివృద్ధిప్రదంగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఓటించి అఖండమైన మెజార్టీతో గెలిపించి ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన మంత్రిగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఒకవేళ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రతి ఒక్కరి సమస్యని కూడా తన సమస్యగా తీసుకుని పార్టీతో, వర్గంతో, వర్ణంతో సంబంధం లేకుండా
ఆయన దగ్గరికి ఎవరు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పితే వెంటనే స్పందించినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులు, అలానే ఉద్యోగస్తులు, అలానే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి రేపు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు, అవసరమైతే మన తరపున పోరాటం చేసి మన సమస్యల్ని పరిష్కరించే దానికోసం ముందుండేటువంటి వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి మనందరం కూడా ఆలోచించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని. తెనాలి సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఈ బాధ్యతని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పేసి, అలాగే రేపు 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మన మిత్రులందరూ చెప్పారు, గ్రాడ్యుయేట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తమ బాధ్యతగా భావించి అత్యధికమైన మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యపడేలాగా ప్రవర్తించి ఈ గెలుపుని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మరి ఆ రోజున మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సన్నిధిలో ఆ రోజు రాత్రి అంతా కూడా గడపడం జరుగుతూ ఉంది. గడిపినప్పటికీ తెల్లవారుగానే మళ్ళీ ఎలక్షన్ మోడ్లోకి రావాలి. మరి ఏదో నిన్న బడలికలో ఉన్నాం అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా 27వ తేదీ ఉదయం నుంచి ఎలక్షన్ మోడ్లోకి రావాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా పోలింగ్ బూతుల దగ్గర నిలబడి ఈ ఓటు వేసే విధానంలో ప్రతి ఒక్క ఓటర్ని ఓటు చేయించుకునే పద్ధతిని మనం అవలంబించి ఈ గెలుపుకి అందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు చేస్తాను.